తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కసుమూరు హజరత్ కాళీషా మస్తాన్ బాబా దర్గాను మంత్రి ఫరూక్ సందర్శించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించి సర్వమత సౌభ్రాతృత్వం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి, ఐక్యత మరింత బలపడి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని మంత్రి ఫరూక్ ఆకాంక్షించారు. అంగన్వాడీ కార్యకర్త సిహెచ్ మహాలక్ష్మి ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కేంద్ర మంత్రి నుంచి అవార్డు అందుకోవడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలంలో స్థానిక పెద్దలు ఆమెకు సత్కార సభ నిర్వహించారు. స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆదర్శవంతంగా నిర్వహించినందుకు ఆమె అవార్డు అందుకోవడం మన ప్రాంతానికి ఎంతో గర్వకారణమన్నారు. అవార్డుకి రాష్ట్రం నుంచి ఎంపికైన 5గురిలో మహాలక్ష్మి ఒకరు కావడం సంతోషదాయకమన్నారు. రాజమండ్రి నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మరణించారు. రోడ్డు కమ్ రైల్వే వంతెనపై 2 బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. 2 బైకులు వేగంగా వస్తూ ఒకదాన్నొకటి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని అక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3 యువకులు మరణించడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ ను తెలంగాణ జాతిపిత అని పిలుచుకోవడంపై ఘాటుగా స్పందించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహాత్మా గాంధీని జాతిపిత అంటామని, పదవుల కోసం ఆస్తులు కూడబెట్టుకున్న మీరు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు అని రేవంత్ ప్రశ్నించారు. పోలీస్ నోటీసులు ఇస్తే అది తెలంగాణ సమాజానికి అవమానమన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని అంబేద్కర్ చెప్పిన మాటలు ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒక వింత వాతావరణానికి దారితీస్తున్నాయి. రావి నారాయణ రెడ్డి గారిని చూసిన తర్వాత, వారి కుటుంబాన్ని, వారి మన్మరాల్ని ఈ మధ్యకాలంలో కలిసిన తర్వాత, వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం, వారు నిర్వహించిన బాధ్యతలను చూసిన తర్వాత, మరి ఇన్ని హోదాలు, ఇన్ని బాధ్యతలు చేస్తే 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి కదా, అంతస్తులు ఉండాలి కదా, 7 అంతస్తుల మేడలు ఉండాలి కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టే ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని
ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను, చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా? ఇదే రావి నారాయణ రెడ్డి ఇదే హాల్లో అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంత వరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నేనెవరు ఈడ్చుకొని రాలేదే. చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతి లడ్డూ కల్తీపై వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పార్టీ నాయకులకు హెచ్చరిక. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారు. కూటమి సర్కార్పై నిప్పులు చెరిగిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన. కాపుకుల ప్రస్తావనతో బండబూతులు తిడుతూ మా ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఆగ్రహం. పదవుల కోసం ఆస్తులు కూడబెట్టుకున్న మీరు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.